అనమాట. బేసికల్ గా అపార్ట్మెంట్ లో ఎవరికి ఏం కావాలన్నా, ఎవరికి ఏదైనా హెల్ప్ కావాలన్నా సరే ఇతనే చూసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి హీరో వెళ్లి, అవునండి ఆ పెద్దావిడ చనిపోయింది కదా, ఆవిడకి ఆపోజిట్ లో ఒక ఫ్లాట్ ఉంది కదా, ఎంత తలుపు కొట్టినా తీయట్లేదంటండి, ఎవరో ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అని చెప్పడంతో అక్కడికి వెళ్ళలేదండి. ఆ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అవడానికంటే ముందు, అంటే నేను జాయిన్ అయ్యే 16 సంవత్సరాలు అవుతుంది, కానీ ఆ అమ్మాయి దానికంటే ముందు అంటే ఒక 20 సంవత్సరాల నుంచి అదే గదిలో ఉంటుంది. కాకపోతే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడదు. ఈ ప్రపంచంలో మాట్లాడేది కేవలం నాతో మాత్రమే. అందులోనూ ఆ అమ్మాయికి ఏదైనా అవసరం వస్తే ఒక పేపర్ మీద రాసి డోర్ లోంచి కిందకి ఇస్తుంది. అది నేను వెళ్ళి తీసుకొని కొనుక్కొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాను అంతే తప్ప వేరే ఏం లేదండి. ఆ అమ్మాయితో ఎవరు మాట్లాడరని చెప్పడంతో ఓకే, తన లోపలుండి నాతో ఇన్ని గేమ్స్ ఆడిందా, ఆ అమ్మాయి సంగతి నేను చూస్తానని చెప్పేసి హీరో వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ ఫ్లాట్ తలుపు కొట్టి, నువ్వు తలుపు తీస్తావా లేదా, ఒకటి నువ్వు తలుపు తీస్తే నేను వచ్చి నేను ఎంక్వైరీ చేసి వెళ్ళిపోతాను, లేదా నేను లీగల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక 10 మంది పోలీసులు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తాను, రెండిట్లో ఏది కావాలి నీకు అని చెప్పడంతో హీరోయిన్ కి ఎందుకు వచ్చిన కావాలని చెప్పేసి ఇప్పుడే తలుపు తీస్తుంది. దాంతో హీరో మెల్లగా లోపలికి వెళ్తాడు. వెళ్ళి చూస్తే లోపల బాగా రిచ్ గా ఉంటుంది అనమాట. ఓకే, నీ ఫ్లాట్ మంచి రిచ్ గా పెట్టుకున్నావని చెప్పేసి హీరోయిన్ తో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే, మీరు ఎందుకు వచ్చారు, ఏం చేస్తున్నారు, దయచేసి మీరు ఎందుకు వచ్చారు దానికి సంబంధించిన మాటలు మాట్లాడని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, సరేనండి మీ ఫ్లాట్ కి ఎవరైనా గెస్ట్లు వస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వరా అని చెప్పడంతో వెంటనే హీరోయిన్ వెళ్ళి కాఫీ పెట్టుకొని తీసుకొచ్చేస్తుంది. ఆ కాఫీ కప్పు ఆ తర్వాత కింద సాసర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. అది ఒక పెద్ద బ్రాండెడ్ లా ఉంటుంది. దాని మీద ఎం అని చెప్పి రాసి ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ తో ఏమంటాడంటే, మీ ఆపోజిట్ ఫ్లాట్ లో ముసలాడు చనిపోయింది కదా, ఆ విషయం మీకు తెలుసా అని చెప్పడంతో తెలుసండి, బయట చాలా గందరగోళంగా ఉంది, కింద రిసెప్షన్ లో కేర్ టేకర్ అని చెప్పాడని చెప్పడంతో హీరో ఏమంటాడంటే, ఆవిడ చనిపోయేటప్పుడు ఆ రూమ్ లో ఏదైనా విచిత్రమైన